వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. రాహుల్ గాంధీ మరో బాంబు పేల్చారు. అగ్రవర్ణాల గుప్పిట్లో సైన్యం. ఒక సైన్యం ఏంది రాహుల్ గాంధీ? మీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మొత్తం టోటల్ అగ్రవర్ణాల మయమైపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి అగ్రవర్ణాల మయమైపోయింది. నువ్వు అక్కడ చెప్తున్నావు మాటలు, మరి ఇక్కడ ఒక సైన్యం ఏంది? టోటల్ ఉద్యోగస్తులు 81% అగ్రవర్ణాల చేతిలో ఉద్యోగాలు ఉన్నాయి. ఈ వాస్తవాలు మీకు తెలియదా? ఒక ఉద్యోగాలే కాదు, 90% సంపద కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నది. దేశ సంపద, గోల్డ్ వాళ్ళ చేతిలోనే ఉంది. సైన్యంలో 90% సైన్యం అంతా కూడా 10% ఉన్న అగ్రవర్ణాల చేతులు. సైన్యం ఒకటే కాదు, మిగతా అన్ని కూడా అందులోనే ఉన్నాయి. ఒక సైన్యంతోనే మీరు అనుకుంటున్నారు, మీరు ఒకటి సైన్యం గురించి మాట్లాడుతున్నారు. సైన్యం కాదు. న్యాయ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? శాసన వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? కార్యనిర్వాహక వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? చీఫ్ సెక్రటరీలు ఎవరు? సెక్రటరీలు ఎవరు? ఈ దేశంలో సంపద ఎవరి చేతిలో ఉంది? సో అన్నిట్లలో కూడా ఇదే 10%. మీరు ఈడబ్ల్యూఎస్ మీరు అంగీకరించారు కదా. మీరు ఈడబ్ల్యూఎస్ అంగీకరించిన మీరు ఎట్లా? మీరు ఈడబ్ల్యూఎస్ అంగీకరించిన 10%. మీ హయాంలోనే ఇది ఒక బిల్లు రూపంలో వచ్చింది. తర్వాత దాన్ని ఆమోదించుకున్నది నరేంద్ర మోడీ. మరి ఈడబ్ల్యూఎస్ ఆమోదించినప్పుడు మీరు మంచి చట్టాన్ని అమెండ్ చేసుకున్నారు. మీకు లెక్కలు లేవు, మీ దగ్గర ఏమి లేవు. మీరు సపోర్ట్ చేసిండ్రు, బీజేపీ సపోర్ట్ చేసింది, అందరూ మీరు సపోర్ట్ చేసుకున్నారు. మీ ఈడబ్ల్యూఎస్ తెచ్చుకున్నారు. దాంట్లో అగ్రవర్ణ పేదలు ఉన్నది ఎంతమంది? రాహుల్ గాంధీ గారు 3% ఉన్నారు అగ్రవర్ణ పేదలు. కానీ మరి మీరు ఇచ్చుకున్నది ఎంత? 10%. ఇదే అగ్రవర్ణాలకు మీరు 3% పేదలను కూడా 10% ఇచ్చుకున్నారు. అది మరి మీరు చేసిన తప్పు కదా. రాహుల్ గాంధీ గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్టు కనిపిస్తున్నారు నాకైతే. మీరు నిజమైన చిత్తశుద్ధి ఉంటే 50% సీలింగ్ ఎత్తేయడానికి దేశవ్యాప్త ఉద్యమం చేయండి. రిజర్వేషన్లు 50% సీలింగ్ ఎత్తేస్తూ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని మీరు మొదలు పెట్టండి. మీరు ఎందుకు చేయడం లేదని? గత ప్రభుత్వంలో మీరు 55 ఏళ్ళు దేశాన్ని పరిపాలించినప్పుడు ఆ తీర్పును అమెండ్ చేస్తూ మీరు అది చేయలేదు. అట్లీస్ట్ మీరు 55 ఏళ్ళు పరిపాలిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఒక కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక అఫిడవిట్ దాఖలు చేసి మీరు 50% ఎత్తేయండి అని చెప్పలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం మీద యుద్ధం చేయట్లేదు, దేశవ్యాప్తంగా తిరగట్లేదు లేదు. ఎన్నికల ప్రయోజనాలు చేకూర్చే విధంగా మాత్రమే మీరు కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప నిజంగా సమాజాన్ని మార్చే కార్యక్రమం మీ దగ్గర ఉంటే ఫస్ట్ తెలంగాణ నుండి మొదలు పెట్టండి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీని ముఖ్యమంత్రి చేయండి. మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి తీసేయండి, మహేష్ కుమార్ని గవర్నమెంట్ పెట్టండి, లేకపోతే ఇంకొక వ్యక్తిని పెట్టండి. అక్కడ కదా మీకు చిత్తశుద్ధి మీరు చూపెట్టాల్సింది. ఊరికే బాంబులు పేల్చేసి బీజేపీని బదనాం చేసి మీ ఓట్లలో దండుకోవాలనే ప్రయత్నం తప్ప మీకు చిత్తశుద్ధి ఉన్నట్టుగా నాకైతే ఇక్కడ కనపడతలేదు రాహుల్ గారు. మీ చిత్తశుద్ధి ఇక్కడ నుండే మొదలు పెట్టండి. మీరు అక్కడ కర్ణాటకలో ఒక ఎస్సీకి ఇవ్వండి, కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్చండి, ఎస్సీకి ఇవ్వండి. అదే పాపం నేను ముఖ్యమంత్రి కాలేదు, చచ్చిపోయే దగ్గరకు వచ్చిన జాతీయ అధ్యక్షుని కాగాలి కానీ ముఖ్యమంత్రి కాలేదని ఖర్గే గారు ఏడుస్తున్నారు కదా. అక్కడ ఆయనకి ఇవ్వండి ముఖ్యమంత్రి, ఖర్గేని చేయండి. ఆడ ఇక్కడ ఒక మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ చేయండి. ఆడ ఒక ఎస్సీకి కూడా బీసీకి ఇస్తే చరిత్రలో మిగిలిపోతారు కదా. మీరు ఆల్రెడీ అక్కడ ఒక బీసీకి చేశారు, సంతోషమే. కానీ అక్కడ ఎస్సీకి ఇవ్వండి. బీసీలు అంత ముందు కూడా అయ్యారు కదా. ఇక్కడ అసలు బీసీలే కాలేదు కదా. సో అక్కడ ఒక ఎస్సీకి ఇస్తే ఎస్సీ ఇంతవరకు కాలేదు, ఖర్గేకి ఇచ్చిన అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే ఇక్కడ ఒక బీసీకి ఇంతవరకు కాలేదు, బీసీకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. చరిత్రలో మీరు నిలిచిపోతారు రాహుల్ గాంధీ గారు. మీరు కార్యాచరణల అమల్లో ఇక్కడ కరెక్ట్ గా లేరు. మీరు కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకుని మాత్రము బ్రహ్మాండంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అగ్రవర్ణాల గుప్పిలో సైన్యం ఉన్న సంగతి ఇవాళ కొత్త మీరు తెలుస్తుందా? మీ హయాంలో లేదా? మీరు ప్రభుత్వం 55 ఏళ్ళు చేసినప్పుడు మీ దగ్గర అగ్రవర్ణాల గుప్పిట్లో సైన్యం లేదా? బీజేపీ మాత్రమే అగ్రవర్ణాల గుప్పిట్లో ఉంచిందా? బీజేపీ ఉంచింది, మీరు ఉంచిండ్రు. సో మీకు ఆ బీజేపీకి ఏం తేడా లేదు మా దృష్టిలో. కాబట్టి ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కే రాహుల్ గాంధీ గారికి చిత్తశుద్ధి లేదు. ఉంటే ఫస్ట్ కర్ణాటకలో ఒక దళితులకి ఇవ్వాలి, ఇక్కడ బీసీకి ఇవ్వాలి ముఖ్యమంత్రి. సైన్యంలో ఉన్నదనే విషయం లోకమందరికి ఎరికే. ఒక సైన్యం లేనిది మొత్తం న్యాయ వ్యవస్థలో ఉంది, కార్యనిర్వాహక వ్యవస్థలో ఉంది, పోలీసు వ్యవస్థలో ఐపీఎస్, ఐఏఎస్, సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, ఉద్యోగులు, అన్ని రంగాల్లో మొత్తం అగ్రవర్ణాలదే ఆధిపత్యం ఉంది. రాహుల్ గాంధీ ఇంత అమాయకంగా నువ్వు మాట్లాడితే ఎట్లా? నేను ఎవరు నమ్మాలి? నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు కర్ణాటక దళితులకి ముఖ్యమంత్రి, తెలంగాణ బీసీకి మార్చేసి అప్పుడు కదా మేము నమ్మేది. అప్పటిదాకా మేము నమ్మం రాహుల్ గాంధీ. అక్కడ బీసీని ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్ జూబ్లీ హిల్స్ లో, బట్ అక్కడ బీసీని ఒడగొడతారు ఈ అగ్రవర్ణాలంతా కలిసి. ఇక్కడ బీసీకి ఉద్యమం నడుస్తుంది. ఒకవైపు శక్తి లేదు బీసీలకు, వాళ్ళు గెలిచే సత్తా లేదని నువ్వే మీ రేవంత్ రెడ్డి చెప్పిండు అనేక సందర్భాలలో వాళ్ళకి పాలన చేత కాదని. మరి అట్లాంటి వాడిని ఇవాళ
మీరు ఇక్కడ పెట్టింది కాబట్టి రేపు ఓడగొట్టేసి మా రెడ్డిని పెడితే గెలిచేటోడు మీ బీసీని పెట్టింది కాబట్టి ఓడిపోయిందని చెప్పేసి రేపు ఓడగొడతారు మీరు. సో ఇంత దుర్మార్గంగా రాజకీయాలు నడుపుతున్న మీ పార్టీ ముందు మారాలి, తర్వాత బీజేపీ మారాలి, తర్వాత అన్ని రాజకీయ పార్టీలు మారడానికి మీరు చెప్తూ బాగుంటుందని చెప్పేసి ఆర్పీఐ పార్టీని పక్షాన, అలాగే T6 పక్షాన, ఇలా బహుజన పక్షాన నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ప్రజలారా మీరు రాహుల్ గారిని ప్రశ్నించండి, డైరెక్ట్ గా ప్రశ్నించండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై భారత్.